హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ వాళ్ళు ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఎలా పే చేయాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఆర్బీఐ మనకు గైడ్ లైన్స్ అయితే విధించింది. ఫోన్పే, గూగుల్ పే ద్వారా ఎవరైతే కరెంట్ బిల్ పే చేస్తున్నారో ఇక మీద వాళ్ళు ఫోన్పే, గూగుల్ పే యూజ్ చేసి కరెంట్ బిల్ అనేది పే చేయలేరు. కాబట్టి మీరు గవర్నమెంట్ యాప్ లేదా వెబ్సైట్లో కరెంట్ బిల్ ఎలా పే చేయాలని కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్తే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఉన్నారో తెలంగాణ వాళ్ళందరూ కూడా కరెంట్ బిల్ పే చేసేదానికి ఏపీఎస్పీడీసీఎల్ అనే యాప్ అనేది ఉంటుంది. యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. యాప్ అనేది డౌన్లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ మనకి యాప్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేయొచ్చు, లేకపోతే గెస్ట్ యూజర్ అనేది క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ యూఎస్సీ నెంబర్ అనేది మీకు ఒక సర్వీస్ నెంబర్ ఉంటుంది కదా, సర్వీస్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసి మీ నేము, తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసి ఓటీపీ అనేది ఎంటర్ చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ గెస్ట్ యూజర్ మీద క్లిక్ చేసి ఇక్కడ జస్ట్ మీ నేమ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ తర్వాత మీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ గెస్ట్ యూజర్ కింద అయితే నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాను. మీరు నార్మల్ రిజిస్టర్ యూజర్ మీద క్లిక్ చేసి మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ గెస్ట్ యూజర్ కింద క్లిక్ చేసి నేను రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటున్నాను. యాప్ అనేది మనకి ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మన నేమ్ వస్తుంది, మన మొబైల్ నెంబర్ అయితే ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇక్కడ పే బిల్ అనే ఆప్షన్ ఉంటుంది. బిల్స్ హిస్టరీ అంటే మీరు పే చేసిన బిల్స్ హిస్టరీకి కానీ సంబంధించి కానీ అదర్ ఆన్లైన్ పేమెంట్స్ అనేసి మీకు ఇట్లా చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు ఆన్లైన్లో మీరు ఎలక్ట్రిసిటీ బిల్, కరెంట్ బిల్ పే చేయాలంటే పే బిల్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు యూనిక్ సర్వీస్ నెంబర్ అనేసి ఒక ఆప్షన్ అనేది అడుగుతుంటుంది. ఇక్కడ మీ సర్వీస్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సర్వీస్ నెంబర్ అనేది ఎంటర్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటే మీరు ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని రావడం జరుగుతుంది. యూనిక్ సర్వీస్ నెంబర్ వస్తుంది, మీ పేరు, మీ అడ్రస్, తర్వాత ఈఆర్ఓ కోడ్ అనేసి వస్తుంది. బిల్ డేట్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ వస్తాయి. మీరు ఇక్కడ ఎంత అమౌంట్ పే చేయాలనేసి ఇక్కడ చూపిస్తుంది. తర్వాత మీకు ఎంత అమౌంట్, టోటల్ అమౌంట్ ఎంత పే చేయాలని ఇట్లా అన్ని డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు మీ ఈమెయిల్ అడ్రస్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను నా ఈమెయిల్ అడ్రస్ అనేది ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు 142 రూపీస్ అనేది పే చేయమని అడుగుతుంది. ఇక్కడ నేను మళ్ళీ ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసి నేను ఇక్కడ ఈ అమౌంట్ అనేది పే చేస్తున్నాను. ఇక్కడ పే చేసినందుకు మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీకు ఈ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ద్వారా కానీ, తర్వాత క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, నెట్ బ్యాంకింగ్, తర్వాత వ్యాలెట్, క్యాష్, లేకపోతే క్యూఆర్ కోడ్ కానీ, యూపీఐ, గూగుల్ పే, ఇట్లా మాకు ఆప్షన్స్ అయితే చూపిస్తుంటాయి. ఇక్కడ నేను పేమెంట్ ఆప్షన్ చేసేదానికి మీరు ఇక్కడ యూపీఐ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మేకే పేమెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మేకే పేమెంట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ విత్ పేమెంట్ అనేసి కనిపిస్తుంది కదా, ప్రొసీడ్ విత్ పేమెంట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు దీనికి సంబంధించి మనకు నెక్స్ట్ స్టెప్కి అయితే ఫార్వర్డ్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ మీకు డైరెక్ట్గా స్కానర్ కనిపిస్తుంది. స్కానర్ అనేది స్కాన్ చేసి మీరు డైరెక్ట్గా అమౌంట్ అనేది పే చేయొచ్చు. లేకపోతే ఇక్కడ మీరు యూపీఐ ఐడి ఎంటర్ చేసి మేకే పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి కూడా మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు యూపీఐ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలంటే ఫస్ట్ మీరు ఇక్కడ మీ ఫోన్పే యాప్ అనేది ఓపెన్ చేయండి. ఈ ఫోన్పే యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫోన్పేలో మీ క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది కదా, ఫోన్పే యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యూపీఐ ఐడి అనేది కాపీ చేసుకోవాలి. ఇక్కడ మీకు యూపీఐ ఐడీస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. నేను ఇక్కడ యూపీఐ ఐడి ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యూపీఐ ఐడి అయితే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ యూపీఐ ఐడీస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మీకు కాపీ అనే ఆప్షన్ అయితే ఇక్కడ మీకు కాపీ చేసుకునే ఆప్షన్ అయితే కనిపిస్తున్నది. ఇక్కడ కాపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసుకున్నాను. కాపీ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మనకి ఈ పేజ్ అనేది ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను యూపీఐ ఐడి అనేది పేజ్ ఎంటర్ చేసి యూపీఐ ఐడి ఇక్కడ మేక్ పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. లేకపోతే మీరు డైరెక్ట్ క్యూఆర్ కోడ్ ద్వారా కూడా పే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ మేక్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు పైన ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. పేమెంట్ రిక్వెస్ట్ అనేసి మనకి ఈ విధంగా అయితే రావడం జరిగింది. 142 రూపీస్ పే చేయాలనేసి మనకు ఫోన్పేకి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ మీకు ఫోన్పే అనేది ఓపెన్ చేస్తున్నాను. ఫోన్పే ఓపెన్ చేసి బ్యాక్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ మనకు పేమెంట్ రిక్వెస్ట్ అయితే 142 రూపీస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకు పే నౌ అని కనిపిస్తుంది. పే నౌ అని ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ఎంటర్ చేసిన బ్యాంక్ అకౌంట్ ఆటోమేటిక్గా కనిపిస్తుంటుంది. ఇక్కడ పే నౌ అని పే మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నేను యూపీఐ నెంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ పేమెంట్ రిక్వెస్ట్ అనేది మనకు ఆటోమేటిక్గా సబ్మిట్ అయితే కావడం జరిగింది. పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు నేను డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ నేను ఈ పేజ్కి వస్తున్నాను. ఈ పేజ్కి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇది కొంతసేపు మీరు వెయిట్ చేసినట్లయితే పేమెంట్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అనేసి మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో
ఈ విధంగా మీరు బిల్లు అనేది సక్సెస్ఫుల్గా పే చేయడం జరిగింది. ఇక్కడ మీకు దీనికి సంబంధించి మీరు డౌన్లోడ్ బిల్ రిసిప్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ ఇది రిసిప్ట్ కూడా మీరు కావాలంటే డౌన్లోడ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేసి మీరు ఎంత అమౌంట్ పే చేశారు ఏంటి అనేసి అయితే మీరు ఈజీగా అయితే తెలుసుకునేదానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఈ యాప్ ద్వారా మీరు ఈజీగా అయితే పే చేసుకునేదానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఇట్లా మీరు కరెంట్ బిల్ అనేది ఈజీగా అయితే పే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరైతే వెబ్సైట్ ద్వారా పే చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ TSSPDCL అని చెప్పేసి మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వెల్కమ్ టు TSSPDCL బిల్ డెస్క్ అనేసి మనకి ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. ఇక్కడ వెల్కమ్ టు TSSPDCL అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి తర్వాత ఇక్కడ మీరు యూనిక్ సర్వీస్ నెంబర్ అనేది ఉంటుంది. యూనిక్ సర్వీస్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీ మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసి మేక్ ఏ పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను యూనిక్ సర్వీస్ నెంబర్ అనేది ఎంటర్ చేశాను. సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నేను నా మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేస్తున్నాను. మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మేక్ ఏ పేమెంట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. మేక్ ఏ పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంటాయి. నేను ఇక్కడ ఆల్రెడీ బిల్ పే చేశాను కాబట్టి ఇక్కడ బిల్ అమౌంట్ అనేది 0 చూపిస్తుంది. ఒకవేళ నేను పే చేయకుండా ఉంటే నాకు ఇక్కడ అమౌంట్ అనేది చూపిస్తుంది. జస్ట్ ఇక్కడ మనకు అమౌంట్ అనేది ఏదైనా మీరు అడ్వాన్స్గా పే చేయాలంటే డైరెక్ట్గా ఇక్కడ పే చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ అమౌంట్ పే చేశాను కాబట్టి నాకు అమౌంట్ అనేది 0 చూపిస్తుంది. ఒకవేళ మీరు పే చేయకుండా ఉంటే డైరెక్ట్గా మీకు అక్కడ అమౌంట్ చూపిస్తుంది. అమౌంట్ చూసిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా మీరు సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ ₹1 అనేది ఎంటర్ చేస్తున్నాను. ₹1 అనేది ఎంటర్ చేసిన సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మళ్ళీ మనకి ఈ పేజ్కి అయితే ఓపెన్ అయితే కావడం జరుగుతుంది. సో ఇంతసేపు మీరు ఇక్కడ యూపీఐ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు డైలీ మళ్ళీ క్యూఆర్ కోడ్ యూపీఐ ఐడి ఎంటర్ చేసానికి ఆప్షన్ వస్తుంది. డైరెక్ట్గా మీరు ఫోన్పేలో అడుగుతుంది కానీ గూగుల్ పేలో అడుగుతుంది కానీ యూపీఐ ఐడి ఎంటర్ చేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ఫోన్పేకి నోటిఫికేషన్ వస్తుంది. డైరెక్ట్గా అక్కడ వెళ్ళి మీరు పే చేసినట్టయితే ఆటోమేటిక్గా పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయితే కావడం జరుగుతుంది. సో మీరు ఈ విధంగా యాప్ ద్వారా లేదా వెబ్సైట్ ద్వారా ఈజీగా అయితే ఎలక్ట్రిసిటీ బిల్ అనేది పే చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.